సో ఫంక్షన్ నుంచి వాల్యూ కానీ రిటర్న్ అయ్యే పని అయితే దాన్ని వదిలేయచ్చు మనం, లేదా వేరే వేరియబుల్కి స్టోర్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ప్రింట్లో రాయొచ్చు, ఎక్స్ప్రెషన్లో మిక్స్ చేయొచ్చు, ఇఫ్ కండిషన్లో కంపేర్ చేయొచ్చు. ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. అర్థమైనట్టేనా? వితౌట్ రిటర్న్ టైప్ అంటే ఏంటి? ఫంక్షన్ నుంచి వాల్యూ అనేది అవుట్ సైడ్కి రాదు. ఎప్పుడైతే మనం వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అప్పుడే మనం వాయిడ్ కాకుండా డేటా టైప్స్లో ఒకదాన్ని రాస్తాం. ఏం రాయాలనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. ప్రాసెస్ ఏం రాస్తున్నాం, ఏం ప్రొడ్యూస్ చేయాలి, అవుట్పుట్ ఏం రిటర్న్ చేయాలి, ఇదంతా మనమే చూసుకొని రిటర్న్ టైప్ని మెన్షన్ చేయాలి. అర్థమైనట్టేనా? ఇది మనకి టోటల్గా ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్ ఒకటి, ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. క్లియర్గా అర్థమైనట్టేనా? ఎగ్జాంపుల్ని కూడా నోట్ చేసుకోండి. తర్వాత మనం ఏం చెప్పుకోవాలంటే ఫంక్షన్స్కి సంబంధించి ప్రోటోటైప్ కాన్సెప్ట్ ఉంది. ఏంటది? ప్రోటోటైప్. దాన్నే మనం ఫంక్షన్ ప్రోటోటైప్ అని అంటాం. ఏంటది? ఫంక్షన్ ప్రోటోటైప్.